సరే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి శేఖర్ మాస్టర్. ఓకే. మీకు శేఖర్ మాస్టర్ గొడవ ఏంటి? ఆయన అంటే ఎందుకు మీకు నచ్చదు? నాకు అంటే మీరు ఎదగలేదు, ఆయన ఎదిగిండేనా? అట్లేం లేదు. అందరూ బాగుండాలా, అందులో బషీర్ మాస్టర్ ఉండాలా, అట్లా అన్నట్లే కదా. నేను ఏమనలేక ఎక్కడ శేఖర్ మాస్టర్ తిట్టింది లేదే నేను. శేఖర్ మాస్టర్ ఇప్పుడు బాలయ్య సాంగ్ ఏం చేశాడు? ఆయనకు డాన్స్ వచ్చా? డాన్స్ వచ్చా అని నేను ఎక్కడ అనలే. ఓకే. బాలయ్య బాబు గారి సినిమాలో కొన్ని స్టెప్పులు ముడ్డి మీద కొట్టడం నాకు నచ్చలేదు అని చెప్పిన. ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదు? ఆయన ఒక పెద్ద టాప్ ఎమ్మెల్యే, ఆయన ఒక పెద్ద టాప్ లెజెండ్ ఆయన. అవునా కదా. ముడ్డి మీద కొట్టకుండా 100 రకాలు ఉంటాయి ఆలోచన. ఆ ముడ్డి మీద కొట్టే స్టెప్ ను చాలా మంది ట్రోల్ చేసిండు. నేనైతే ఆ సాంగ్ ను బాగా కొరియోగ్రాఫ్ చేసేవాడిని, ముడ్డి మీద కొట్టడం కాకుండా అంత బాగానే చేసేవాడిని అని చెప్పిన. ఓకే. మనం షూట్ అయిపోయిన తర్వాత, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి సేమ్ సాంగ్ ఎలా చేస్తారో చూద్దాం ఒకసారి. సేమ్ సాంగ్ చేయాలంటే ఆ సాంగ్ కి అంత శ్రద్ధ. అదొక స్టెప్ ఎలా చేస్తారో చూద్దాం. ఒక స్టెప్ మాత్రం మారుద్దాం. మీరు ఎలా చేస్తారో చూద్దాం. సరే, మొన్న చైతన్య మాస్టర్ చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఏదో ఒక ఇంటర్వ్యూలో పండు మేము సీరియస్ అవటం మీకు తెలుసా? రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు మీరేం చేశారు? కొంచెం నడిచింది కూడా. ఏంటి అసలు అది? అంటే ఇప్పుడు రాకేష్ మాస్టర్ చనిపోయినప్పుడు మీరు ఏం చేసినా అన్నాడు. రాకేష్ మాస్టర్ అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన ఎలా బతకాలి, ఎలా బతకకూడదు అనేది ఆయనకు తెలుసు. అలా తెలిసి కూడా ఆయన లైఫ్ ని ఖరాబ్ చేసుకుంటారు. ఇప్పుడు వీళ్ళు యంగ్ లో ఉన్నారు, యూత్ లో ఉన్నారు. ఒకళ్ళ బాధ ఒకళ్ళు చెప్పుకుంటారు. అవునా కదా. ఒకళ్ళ బాధ ఒకళ్ళు చెప్పుకుంటారు. ఇటు మందాయన చెప్తారు, తాగపోయిన చెప్తారు, తిన్నా చెప్తారు, తినకపోయిన చెప్తారు. ఒక దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు మా సోషల్ మీడియాలో ఎవడు ఇబ్బంది పడద్దు, ఎవడు బాధపడద్దనే కావాలి నేను తీసుకునేది. అవును. మరి సోషల్ మీడియాలోనే మేమే చూసుకుంటున్నాము. డీ కొరియోగ్రాఫర్స్ ఉన్నప్పుడు మీరు ఎందుకు పట్టించుకోరు? అవునా కదా. అవును. మేమేం చెప్పినాము, మీ లైఫ్ని మీరు ఖరాబ్ చేసుకోమాకండి ఇకనైనా. ఓకే. ఇప్పుడు మా లెక్క మా ఆటలో డీలో చేసిన కొరియోగ్రాఫర్లు, వాళ్ళ ఆటలో డీలలో కొన్ని షోలలో చేసిన కొరియోగ్రాఫర్లని తెలుగు సినిమా ఇండస్ట్రీ రానియట్లేదు. మేము తెలంగాణ సినిమా ఇండస్ట్రీ పెట్టినాం, మీ అందరికి కార్డులు ఇస్తా ఫ్రీగా, మీ లైఫ్లు ఖరాబ్ చేసుకోవద్దు అని చెప్పినాం. దానికి మీరు అది చేసిరా ఇది చేసినా ఆయన కాంట్రవర్సీ చేసిన దాన్ని చేసుకొని మేము ఒకటే అంటున్నాం. ఇప్పుడు మన ఖమ్మం డి రాజు ఉన్నాడు. పాపం అంత మంచి టాలెంట్ ఉంది తను. సరే, ఉందో లేదు టాలెంట్ ఉంది. ఇప్పుడు తను కొరియోగ్రాఫర్ చేసుకోవాలా ఛాన్స్. ఇప్పుడు డి రాజుని మర్చిపోయారా లేదా జనాలు? మర్చిపోయారు. మా టీవీ లేదు, మా దాంట్లో చేస్తున్నాను. ఏ దేంట్లో చేసినా మర్చిపోయారా లేదా? ఆయనకు వచ్చిన ఫేమ్ ఇప్పుడు కొరియోగ్రాఫర్ కార్డు తీసుకొని సినిమాలు చేసుకుంటే ఏదో ఒక పెద్ద సాంగ్ ఇట్టేది. ఆయన ఒక సైడ్ డాన్సర్ కార్డు తీసుకొని సినిమాలలో చేస్తున్నాడు. ఆ సైడ్ డాన్సర్ కార్డు తీసుకుంటే 5 సంవత్సరాలు ఆడిన తర్వాత మాస్టర్ చేయాలి. ఆయన 5 సంవత్సరాలు కార్డు తీసుకొని మాస్టర్ చేసిందా కూడా పాపం ఆయనకు ఉండాలి కదా. అదే నేనేమంటానంటే ఒక లైఫ్ని ఖరాబ్ చేసుకోవద్దు. తిరగాల, సినిమాలు చేసుకోవాలా. అదే షోలు పట్టుకొని చేస్తే ఏం రాదు. టీవీ షోలో వెళ్ళండి వాడుకుంటారు, వాడుకొని ఇడిచిపెడతారు. ఇడిచిపెట్టిన తర్వాత నీకేం వస్తుంది? ఏం రాదు. అవునా కదా. ఒక కొరియోగ్రాఫర్ని ఎన్ని రోజులు ఫ్రీగా చేస్తావు? వాళ్ళు ఇచ్చే 50,000 ఎపిసోడ్కి నీకేం సరిపోతాయి? ఒక్కసారి వస్తుంది పేరు ఎవరికైనా, ఊకుకు రాదు. అవునా కదా. అంతే కదా. నేను అదే చెప్పిన, ఒక్కసారి పేరు వస్తుంది, ఊరికి రాదు. వచ్చిన చాలు కార్డు తీసుకొని సినిమాలు ఏమన్నా తిరగమని చెప్పిన. దానికి అది ఇదని చెప్పి మాట్లాడి. మరి పండు మాస్టర్కి ఏం చెప్తారు? మరి ఇప్పటికైనా అదే, పండు మాస్టర్కైనా ఎవరికైనా అంటే, నువ్వు ఒక డాన్సర్గా బయటకు వచ్చినప్పుడు, నువ్వు ఒక డాన్సర్గా వచ్చినప్పుడు నీ పని ఏంటి? పేరు వచ్చింది. పేరు వచ్చిన తర్వాత నీ వృత్తిని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను నా వృత్తిని డెవలప్ చేసుకోవడానికి నేను హైదరాబాద్కి వచ్చిన. నన్ను కావాలని కొంతమంది తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్లో కొంతమంది వేస్ట్ గాళ్ళు చేయబట్టి నా లైఫ్ ఖరాబ్ అయింది. నా లెక్క ఎవడు కావద్దనే నేను తెలంగాణ సినిమా డాన్సర్స్ యూనియన్ పెట్టాను. నీకు రా, మాస్టర్ కార్డు నీ దగ్గర ఎంత ఉన్నాయో కట్టుకో, కార్డు తీసుకో, సాంగులు చేసుకో. మీరంతా 10 లక్షలు చెప్తున్నారా? మా దగ్గర అసలు ఫ్రీ కార్డు, డాన్సర్ కార్డు, ఫ్రీ కార్డు. మేము ఆల్రెడీ 1000 కార్డులు ఇచ్చిన ఫ్రీ కార్డు. సూపర్. అయితే మాస్టర్ కార్డే కొంచెం ఉంటుంది, ఎంతో కొంత కట్టుకోవాల్సి వస్తుంది. ఆ మాస్టర్ కార్డు తీసుకొని సాంగులు చేసుకో. ఇప్పుడు సాంగులు చేసుకుంటే పేరు తెచ్చుకోవాలి. అవునా కదా. అప్పుడంటే మేము చేసేటప్పుడు అంటే సోషల్ మీడియా లేదు. అవును. మేము అప్పుడు మంచిగా సోషల్ మీడియా సాంగులు చేసినప్పుడు సోషల్ మీడియా ఉండుంటే అసలు పిచ్చ వైరల్ అయ్యేటోళ్ళం మేము. అప్పుడు సోషల్ మీడియా లేదు. మీ అప్పుడు అంతా ఉంది చేతిలో. చేసుకోండి, కొరియోగ్రాఫ్ చేసుకోండి, సాంగులు చేసుకోండి, డెవలప్ కాండి అని చెప్తున్నాం. దానికి వాళ్ళకి కార్డులు ఇస్తారంట, అది ఇస్తారంట అని చెప్పి కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. దాని తర్వాత తెలిసిపోయింది అనమాట అసలు బషీర్ మాస్టర్ అనాలి ఏంటి అని చెప్పి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందా ఒక కొడుకు ఉత్సాహపడాలి. అయితే డీలో కొన్ని మొన్న మధ్య జరిగిన జానీ మాస్టర్ కేసు కానీ కొన్ని విధాలుగా వస్తూ ఉంటే అసలు జరుగుతాయా జరగవా? జానీ మాస్టర్ గురించి మీకు తెలిసే ఉంటుంది. సో జానీ మాస్టర్ అలా చేస్తారా చెయ్యరా? సినిమా ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. ప్రతి ఒక్కరు డైరెక్టర్ చేస్తాడు, ప్రొడ్యూసర్ చేస్తాడు, కెమెరామ్యాన్ చేస్తాడు, మేకప్ మ్యాన్ చేస్తాడు, ఫైటర్ చేస్తాడు. 24 క్రాఫ్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు. బయటపడితే దొరికితే దొంగ, లేకపోతే దొర. 24 క్రాఫ్ట్స్, ప్రతి ఒక్క క్రాఫ్ట్లో
క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది, ఓకే కంపల్సరీ కమిట్మెంట్ ఉంటుంది. ఓకే వాట్ ఈస్ కమిట్మెంట్? అసలు కమిట్మెంట్ అంటే ఫిలిం నాకు అంటే ఫిలిం సంబంధించిన కమిట్మెంట్ అంటే ఏంటి అసలు? కమిట్మెంట్ అంటే ఒక పెద్ద సినిమానో చిన్న సినిమానో చేసినప్పుడు దాంట్లో క్యారెక్టర్ కోసం అమ్మాయిలు పోయినప్పుడు ఈ క్యారెక్టర్ నీకు ఫిక్స్ అయింది, నువ్వు పడుకుంటావు అని అడుగుతావు. డైరెక్ట్ పడుకుంటే నీకు ఛాన్స్ ఇస్తామంటారు. ఏంటి పడుకుంటే ఛాన్స్ ఇస్తా అంటారు. ఓకే అబ్బాయిలు అయితే నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి పండబెట్టు ఏదైనా అడుగుతారు. మేకప్ యూనియన్ కానీ ఏ యూనియన్లో అయినా ఇప్పుడు డాన్సర్ కార్డే ఉంది. డాన్సర్ కార్డులో అమ్మాయి వచ్చినప్పుడు ఒక పెద్ద మాస్టర్ సపోర్ట్ చేసినప్పుడు కంపల్సరీ వాళ్ళని ఒత్తిడి చేస్తారు. ఓకే కొంతమంది టాలెంట్ని చూసి వస్తారు, కొంతమంది అవకాశాలకు మోసపోతారు, కొంతమంది ఇష్టపడి మోసపోతారు. రకరకాలు ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ అంటేనే సి అంటే సిగ్గు ఉండదు, మా అంటే మానం ఉండదు, నీ అంటే నిజాయితీ ఉండదు. ఓకే మీరు అన్న ఫ్లో వేరు, మీరు చెప్పిన ఫ్లో వేరు. ఓకే రైట్. అంటే అయితే నాకు డౌట్, ఇప్పటికీ జరుగుతుందంటారు అలాంటి? స్టిల్ ఇంకెక్కువ ఉన్నాయి, ఇంకా జరగట్లేదు అంటున్నారు కదా ఇప్పుడు? అలాంటి ఏం జరగట్లేదు? ఎక్కువ యూట్యూబ్ దగ్గర కూడా కమిట్మెంట్ అడుగుతారు. ఓ మీరు అడిగారు? నేను ఎందుకు అడుగుతా? మొత్తం నేను ఎవరిని అడిగినా చెల్లెనే పిలుస్తా. అమ్మాయి బాగుంటే అవకాశం ఇస్తా, లేకపోతే లేదు. ఫస్ట్ నేను అడిగేది ఏంటంటే అంటే బాగుంటారని ఇస్తారా, లేకపోతే స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఎవరా? కాదు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళని ఎవరినైనా అమ్మాయి బాగున్నా కానీ ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడతా. ఎందుకంటే మన దగ్గరకు వస్తే తొందరగా ఫేమస్ అవుతారు. కామెంట్స్ ఎక్కువ పెడతారు కాబట్టి వీడియో ట్రోల్స్ అవుతాయి కాబట్టి ఫస్ట్ మీ ఫ్యామిలీకి ఇష్టం ఉంటేనే రా అంట. లేకపోతే వచ్చిన తర్వాత వీడియో డిలీట్ చేయి, అది డిలీట్ చేయదంటే రాను. అగ్రిమెంట్ విత్ అగ్రిమెంట్ ప్రూఫ్స్ తోటే తీసుకుంటా. వాళ్ళు ఎవరైనా మన దగ్గరకు వస్తే తక్కువ కాలంలో ఎక్కువ ఫేమస్ అవుతారు. అది అమ్మాయిలా అబ్బాయిలా ఎవరైనా అట్లా ఉంటుంది. ఓకే మరి జానీ మాస్టర్ గురించి చెప్పలేదు? జానీ మాస్టర్ గురించి చెప్పలేదంటే జానీ మాస్టర్ చాలా కష్టపడ్డ వ్యక్తి. ఆయన ఫస్ట్ ఏదో అనుకున్నాడు, ఏదో అయిండు. చాలా కష్టపడ్డ వ్యక్తి. ఇప్పుడు 60 వర్మది మనం ఇంటర్వ్యూ చేసినాం. వాళ్ళిద్దరు ఇంటర్వ్యూలో ఏంటంటే అమ్మాయి చేసిందంటే ఈయనం చేయలేదంట. అది మొత్తం తేల్చేది ఎవరు? ఒక కోర్టు, ఒక జడ్జ్, ఒక పోలీసు వాళ్ళకి తెలుసా. ఎందుకంటే మనం వాళ్ళ మీద చెప్పినా ఏం రాదు, చెప్పకపోయినా ఏం రాదు. ఓకేనా? వాళ్ళిద్దరిని జడ్జ్ చేయాలంటే వీళ్ళే చేయాలి. ఎందుకంటే అమ్మాయి తప్పేం చేసిందంటే ఫస్ట్ ఎప్పుడైతే చేసిండో అప్పుడే బయటకు వచ్చి చెప్పాల్సింది. అవునా కదా? ఇప్పుడు మరి ఎందుకు చెప్తుందో? డబ్బుల కోసం చెప్తుందా, పేరు కోసం చెప్తుందా, లేకపోతే ఆయన చేయాలని చెప్తుందా, ఆయన కోసం ఇంటర్వ్యూ చేస్తుందా, లేకపోతే ఎవరు చేపిస్తున్నారు అనేది మొత్తం తేల్చేది పోలీసు వాళ్ళు. ఓకే ఇంకెనకున్నారా అంటారు? వెనక కంపల్సరీ అంటారు. అది ఉన్నారా లేరా అమ్మాయికి ఎరక, వాళ్ళకి ఎరక. వాళ్ళ అమ్మాయి అయితే 24 గంటలు పక్కనే ఉంటుంది. వాళ్ళ అమ్మాయి ఎందుకు కేసు పెట్టలేదు, వాళ్ళ అమ్మాయి ఎందుకు ముందు వచ్చి మాట్లాడాలి? ఇక జానీ మాస్టర్ విషయం అంటే అది ఇక వాళ్ళే జడ్జెస్ చేస్తారు. ఎందుకంటే మనం చెప్పుకున్నా మనకి ఏం రాదు, చెప్పకపోయినా మనకి ఏం రాదు.